పెద్ద సినిమాలకు రేట్లు పెంచుతున్నారు ఓకే, చిన్న సినిమాలకు రేట్లు పెంచకూడదండి. చిన్న సినిమాలు బ్రతకాలంటే టికెట్ రేటు తగ్గించాలండి. ఇప్పుడు పెద్ద సినిమా ఒక పెద్ద హీరోలు ఏదైనా సినిమా అంటే 500 ఇచ్చి వెళ్తారు, 200 ఇచ్చి వెళ్తారు, 300 ఇచ్చి వెళ్తారు, చూస్తారు, ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. చిన్న సినిమాలు కథ మీద ఆధారపడి ఉంటాయి, అది యొక్క స్టోరీని బట్టి ఆ సినిమాలు వస్తాయి, కంటెంట్ని బట్టి సినిమా వస్తాయి కాబట్టి ఆ సినిమాకి ఆ పెద్ద సినిమాకి పెట్టిన 500, 200, 300 పెట్టి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళరండి. అందుకు చిన్న సినిమాలకి రేట్లు తగ్గాలండి. థియేటర్ సినిమా టికెట్లు తగ్గాలండి. చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఎలాగ పెంచుతున్నారో చిన్న సినిమాకి రేట్లు తగ్గిస్తే సామాన్యుడు థియేటర్కి వెళ్తాడండి. సామాన్యుడు థియేటర్కి వెళ్తే ఆ 500 టికెట్లు ఉంటే 500 టికెట్లు కట్ అయితే అప్పుడు చిన్న నిర్మాతకి డబ్బులు వస్తాయండి. ఈ 200, 300, 400, 500 పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ చిన్న సినిమాలే ఈ కంటెంట్ తెలిసినంత వరకు, హిట్ టాక్ వచ్చినంత వరకు 2-3 రోజుల వరకు సినిమాకి ఎవరు వెళ్ళడం లేదండి చిన్న సినిమాలకి. ఎందుకంటే చిన్న సినిమాలే అనే ఒక తీసేస్తున్నారు. ఎందుకంటే 500 రూపాయలు 1000 రూపాయలు పెట్టి వెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్న సినిమాలకు వచ్చేటప్పటికి రేట్లు తగ్గాలి, పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టారు కాబట్టి రేట్లు పెంచుతున్నారు ఓకే. చిన్న సినిమాలకు వచ్చేటప్పుడు చిన్న బడ్జెట్లో ఉన్న సినిమాలకి అందరూ వెళ్ళి చూడాలంటే రేట్లు తగ్గాలండి. థియేటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రేట్లు ఎక్కువగా పెట్టడం వల్ల ఇప్పుడు చిన్న సినిమా రిలీజ్ చేయాలనుకోండి, నేనే ఒక 150 థియేటర్లో ఉపేంద్ర గడ అడ్డ సినిమా రిలీజ్ చేశాను. రిలీజ్ చేసినప్పుడు ఏమైపోయిందంటే కొన్ని థియేటర్స్ వాళ్ళు ఏం చేశారంటే పెద్ద సినిమాకి ఏ విధంగా అయితే రెంటలు తీసుకున్నారో అలాగే నా దగ్గర తీసుకున్నాను. 1 వీక్ నేను 6 లక్షల రూపాయలు పెట్టి నేను థియేటర్ కొనుక్కున్నాను. ప్రతి నిర్మాత అలా పెట్టి కొనలేడు కదండి. మరి 6 లక్షల రూపాయలు పెడితే నాకు ఎంత వచ్చింది అనుకుంటాను? ఈ వారం కలెక్షన్ 34,000 రూపాయలు వచ్చిందండి. 34,000 రూపాయలకు ముందు నేను 6 లక్షల రూపాయలు థియేటర్కి ఇచ్చేసాను. నాకు వచ్చింది మాత్రం 34,000 రూపాయలు మాత్రమే. ఇలాగే ఏ నిర్మాత ఇలాగ రెంట్లకు పోని తీసుకోవాలనుకున్న థియేటర్లు ఎక్కడ తీసుకోగలుగుతాడు? ఇప్పుడు అది వారానికి కలెక్షన్ ఎంత, ఏంటి ఇవన్నీ ఆలోచన మరి లేదండి. ఏమంటే వెనకాల పెద్ద సినిమా వస్తుంది కాబట్టి మీకు థియేటర్ లేదు కాబట్టి ఆ పెద్ద సినిమా ఏదైతే రేటు పెట్టి ఆ థియేటర్ని కొనుక్కుంటుందో చిన్న సినిమాకు కూడా ఆ రేటు పెట్టి థియేటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చిన్న నిర్మాతలు 1 సినిమా 2 సినిమాలు తీసి వెళ్ళిపోతున్నారండి. చాలామందిని మీరు ఎక్కడైనా చూడండి, ఒకసారి సినిమా తీసిన నిర్మాత చిన్న సినిమాల్లో రెండోసారి నిర్మాత మరి ఉండదు, ఎందుకంటే డబ్బులు రావట్లేదండి. ఇక మీకు ప్రతి దగ్గర కూడా ఇది దళారీతనం ఎక్కువైపోయిందండి. ఓటీటీలోకి ఒక సినిమా వెళ్ళాలంటే గవర్నమెంట్ చొరవ తీసుకోవడం లేదండి. సినిమా ఛాంబర్స్, ఫిల్మ్ ఛాంబర్స్ చొరవ తీసుకోవడం లేదండి. ఒక చిన్న సినిమా ఓటీటీలోకి వెళ్ళాలంటే మధ్యలో చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పెట్టి ఆ సినిమాను ఓటీటీలోకి కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. ఉపేంద్ర గడ అడ్డ మేము ఓటీటీకి వెళ్ళడానికి 23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి ఒక పర్సన్ ద్వారా. అది ఓటీటీకి వెళ్ళలేదు. లాస్ట్కి అతనికి గట్టిగా గతమాయించి అన్నీ అడిగితే అప్పుడేమైంది, మాకు 70 రూపీస్ రెంటల్లో పెట్టారండి సినిమా. 70 రూపాయలు రెంట్ పెట్టి ఎవరు చూస్తారండి ఓటీటీలో సినిమా? ఇప్పుడు ఫ్రీగా సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా సినిమా చూస్తారు. మరి ఇలాంటి పరిస్థితులు మరి ఓటీటీ 70 రూపాయలు రెంట్లకు వెళ్ళినప్పుడు మాకు డబ్బులు ఎక్కడ వస్తాయి? మళ్ళీ ఇక శాటిలైట్ రైట్స్ అండి. శాటిలైట్ రైట్స్ కూడా మా దగ్గర చిన్న సినిమా అనగానే శాటిలైట్ రైట్స్ ఎవరు కొనడం లేదు. కొనకపోతే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఈ లోపున ఏం చేస్తున్నారు, ఐబొమ్మ ఇలాంటి చిన్న చిన్న ఇవి వస్తున్నాయి నెట్వర్క్లు, వాళ్ళు వెబ్సైట్లు వాళ్ళు రిలీజ్ చేసేస్తున్నారండి సినిమాని. ఇలా చిన్న నిర్మాతలకు వచ్చేటప్పటికి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒకటి థియేటర్స్ ఈ ప్రతి సినిమాకి థియేటర్స్ దొరికినట్టు ప్లాన్ చేయాలి. రెండవది సినిమా టికెట్ రేట్లు విపరీతంగా పెంచుతున్నాయి కాబట్టి అవి తగ్గించాలి. మూడవది చిన్న సినిమా తీస్తున్నాగా పెద్ద సినిమా తీసిన ఏదైనా సినిమా తీస్తున్న వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి. ఇక ఎక్కడికే టూరిజం ప్లేసెస్ అభివృద్ధి చేయాలి. గవర్నమెంట్ ఇవన్నీ చేయకపోతే కనుక సినిమా వ్యవస్థ అనేది కొద్ది రోజుల్లో పతనం అయిపోద్దండి. ఇంకా